Good morning to all. Today class belongs to final year BCom 5th semester Web Technologies. So today topic name is list in HTML. List in HTML. So today the topic name is list in HTML. Generally in HTML lists are classified into three types అండి. సో HTML లో మనం లిస్ట్ ను వచ్చేసి త్రీ టైప్స్ గా డివైడ్ చేశారు. సో అవేంటివంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ వచ్చేసి ఆర్డర్డ్ లిస్ట్, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనార్డర్డ్ లిస్ట్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి డెఫినేషన్ లిస్ట్. సో జనరల్ గా the list is classified into three types in HTML. They are order list, unordered list and definition list. So list అంటే మనకు ఆల్రెడీ మీకు MS Word ఐడియా ఉంటుందండి. MS Word. సో MS Word లో ఏదైనా డేటాని ఒక ఆర్డర్ ఫార్మాట్ లో అరేంజ్ చేయాలంటే ఆర్డర్ ఫార్మాట్ మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 దట్ ఈస్ ఒక ఆర్డర్. ABCD ఒక ఆర్డర్, లేదంటే క్యాపిటల్ ABCDs ఒక ఆర్డర్, రోమన్ నెంబర్స్ ఒక ఆర్డర్. ఏదైనా ఒక డేటాని లేదంటే MS Word లో మీకు బుల్లెట్స్ ఫార్మాట్స్ ఉంటాయండి. చూడండి బుల్లెట్స్ ఫార్మాట్స్ అంటే చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మనం యాపిల్ తీసుకున్నామండి. యాపిల్, అలాగే బనానా, అలాగే మ్యాంగో. సో there are the three items: apple, banana, mango. Three items, but we want to display those items in the ordered format. ఒక ఆర్డర్ లో రావాలనుకోండి. సో మన ఫర్ ఎగ్జాంపుల్ మనం వాటికి ఒక నెంబర్ ఫార్మాట్ ఇచ్చామనుకోండి. సో చూడండి 1 2 3 దిస్ ఈస్ కాల్డ్ యాస్ ఆర్డర్డ్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్ ఎందుకంటాం అంటే there is one order 1 2 3 there is some order. That's why it is called as ordered list. Coming to the unordered list. Unordered అంటే ఏంటి? వాటి ఆర్డర్ అంటే ఏమి ఉండదండి. సో అదే డేటాని మనం ఇలా బుల్లెట్ ఫార్మాట్ లో ఇచ్చామనుకోండి. సో it is called as unordered list. There is no order. There is 1 2 3. There is no ABC. There is no Roman numbers, just bullets format. It is called as unordered list. Next, coming to the third type is definition list. So order list means 1 2 3 ABC, Roman numbers 1 2 3 format. Those types are called as order list. And unordered list means it is called as unordered list. And the third type is definition list. డెఫినేషన్ లిస్ట్ అంటే మన డిక్షనరీ ఉంటుంది కదండి, మన ఇంగ్లీష్ టు తెలుగు వర్డ్స్ ఉంటాయి కదా, ఆ డిక్షనరీలో ఒక వర్డ్ గురించి ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. అంటే డెఫినేషన్ టైటిల్, డెఫినేషన్ డిస్క్రిప్షన్ అని. అలా ఒక వర్డ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసేదాన్ని ఏమంటారంటే డెఫినేషన్ లిస్ట్ అంటారు. దాన్ని కూడా ఒకసారి అవుట్పుట్ లో చూపిస్తాను ఒకసారి, ఓకేనా. ఫస్ట్ ద హెడింగ్ లిస్ట్ ఇన్ HTML. మీది వీలుంటే నోట్స్ రాసుకోండి. ద లిస్ట్ ఇన్ HTML is classified is three types. They are ordered list, unordered list and definition list. So coming to the ordered list. See this example, HTML ordered list. For example చూడండి. So body, center, movie list. Either some movie names, okay na. So ఇదే ఎగ్జాంపుల్ ని ఇట్ ఈస్ కాల్డ్ యాస్ ప్రోగ్రామ్. ఇది అవుట్పుట్ అండి. సో ఆర్డర్ లిస్ట్ మనం మెన్షన్ చేయాలంటే వీ హ్యావ్ టు ఓపెన్ ద OL ట్యాగ్. OL మీన్స్ ఆర్డర్ లిస్ట్.
Here LI means list items. So list items కోసం LI tag వాడతారు అండ్ వాటర్ లిస్ట్ కోసం OL tag వాడతారు. సో ఏమైనా ఇక్కడ నా 4 పేర్లు తీసుకున్నానండి. ఆ 4 పేర్లు మనం రాసినట్లయితే ఈ ఆర్డర్ ఫార్మాట్ లో వస్తాయి. ఓకేనా? సి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి ఒకసారి. So here this example belongs to the order list. So first take the HTML program to write the HTML program. So HTML tag head title. Title means ordered list. Next head is close. Next body section. So body lo manam em chestamante it is called as order list ante. OL means ordered list. సో ఆ లిస్ట్ లో మనకి ఏమేమి ఐటమ్స్ రావాలో ఆ ఐటమ్స్ మనం డిస్ప్లే చేయాలనుకుంటే వీ హ్యావ్ టు యూస్ ద LI ట్యాగ్. LI మీన్స్ లిస్ట్ ట్యాగ్ అండి. చూడండి మొత్తం మనం ఏమేమి తీసుకున్నాం? యాపిల్, బనానా, మ్యాంగో, ఆరెంజ్, మొత్తం 4 ఐటమ్స్ తీసుకున్నాం. సో ఈ 4 ఐటమ్స్ కూడా ఇప్పుడు ఆర్డర్ ఫార్మాట్ లో మనం రావాలంటే ఏ ట్యాగ్ యూజ్ చేస్తాం? మనం OL ట్యాగ్ యూజ్ చేస్తాం. OL మీన్స్ ఆర్డర్డ్ లిస్ట్. ఓకేనా? అండ్ బాడీ ఇస్ క్లోజ్ అండ్ HTML ఇస్ క్లోజ్. ఇది అవుట్పుట్ చూడండి ఒకసారి. File, save as, desktop में save చేస్తున్నా అండి. order.html తో సేవ్ చేస్తున్నా. సేవ్. దీని అవుట్పుట్ చూడండి ఒకసారి. So it is our program. So open with any browser. It is our output చూడండి ఏ ఫార్మాట్ లో వచ్చింది. 1 for apple, 2 for banana, 3 for mango, 4 for orange. So there is some order with numbers like 1 2 3 4. So it is called as ordered list in HTML. So please note down the example for ordered list. సో మీరు ఎగ్జాంపుల్ రాసుకోవాలనుకుంటే యూనిట్ మీరు పాస్ చేస్తే కూడా ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు అండి. దాని టైం అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ కమింగ్ టు ద అన్ఆర్డర్డ్ లిస్ట్. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ బిలాంగ్స్ టు అన్ఆర్డర్డ్ లిస్ట్. సో చేంజ్ ద టైటిల్ లైక్ అన్ఆర్డర్డ్ లిస్ట్. ఓకే. అండ్ హియర్ బాడీలో OL మీన్స్ ఆర్డర్ లిస్ట్. ఇప్పుడు మనం యూజ్ చేసే ఎగ్జాంపుల్ ఏంటి? అన్ఆర్డర్డ్ ప్రాపర్టీ UL మీన్స్ అన్ఆర్డర్డ్ లిస్ట్. And UL tag is closed. So here I mentioned the data in the form of unordered format and means there is no order like 1 2 3 4 లేదా ABCD లేదా రోమన్ నెంబర్స్. ఇప్పుడు ఆర్డర్ అంటూ లేకుండా అన్ఆర్డర్డ్ ఫార్మాట్ లో మన డేటా ఏమైనా ప్రింట్ చేద్దాం అనుకోండి. లైక్ UL tag. File, save, and refresh. చూడండి ఇప్పుడు డేటా ఎలా వచ్చింది? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అన్ఆర్డర్ ఫార్మాట్ లైక్ బుల్లెట్ ఫార్మాట్.
సో దెర్ ఈస్ నో ఆర్డర్, జస్ట్ ఇట్ ఈస్ ద ఫార్మాట్ బుల్లెట్స్ ఫార్మాట్ లో వచ్చిందండి. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ఆర్డర్డ్ ఫార్మాట్. సో ఈ ఎగ్జాంపుల్ కూడా మెన్షన్ చేసుకోండి ఒకసారి. సో ఎడిట్ పెట్టండి అన్ఆర్డర్ లిస్ట్ అని, ఎగ్జాంపుల్ టైం ఉంటే రాసుకోండి. సేమ్ అదే విధంగా మీరు ఎగ్జాంపుల్ రాయాలనుకుంటే వీడియోని పాస్ చేసి ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు అండి. దానికోసం టైం అవసరం లేదు, మీరు వీడియోని పాస్లో పెట్టుకొని ఎగ్జాంపుల్ మొత్తం వీడియో రాసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద థర్డ్ టైప్ ఈస్ డెఫినేషన్ లిస్ట్. Definition list. So here definition list means nothing but to describe the data in the format of dictionary format అండి. అంటే ఏదైనా ఒక వర్డ్ గురించి మన ఎక్స్ప్లెనేషన్ మనకి ఒక ఇవ్వాలనుకోండి, సో దానికోసం మనం డెఫినేషన్ లిస్ట్ వాడతారు. చూడండి, యూజ్ ద DL. DL means definition list. Next take the, for example, DT. DT means definition title అండి. DT means definition title. సో డెఫినేషన్ టైటిల్ లో కొంచెం వాయిస్ తగ్గించుకోవాలి. సో డెఫినేషన్ టైటిల్ లో ఫర్ ఎగ్జాంపుల్ నేను HTML తీసుకున్నాను. 2 అది చూడు, 2లో ఉంది, 1లో రాదు. డెఫినేషన్ టైటిల్ ఓకేనా. సో డెఫినేషన్ టైటిల్లో జస్ట్ మనం DT తీసుకున్నాం. DT మీన్స్ డెఫినేషన్ టైటిల్. దాని గురించి మనం డిస్క్రిప్షన్ ఇచ్చేటప్పుడు DD అండి. DD మీన్స్ డెఫినేషన్ డిస్క్రిప్షన్. సో DD HTML అంటే ఏంటి? ఇట్ ఈస్ యూజ్డ్ టు క్రియేట్ వెబ్ పేజ్ అండ్ DD is close. అలా అంటే ఈ యొక్క టైటిల్ గురించి మనం డిస్క్రిప్షన్ లో ఈ ఫార్మాట్ లో మనం ఇచ్చుకోవాలనుకోండి, లైక్ డిక్షనరీ ఫార్మాట్ లో వీ హ్యావ్ టు యూజ్ ద డెఫినేషన్ టైటిల్ వాడతారు. ఓకేనా. నెక్స్ట్ లేదంటే నెక్స్ట్ కూడా చూడండి, DTలో జావా అని మెన్షన్ చేస్తున్నాను. DD is close. Next coming to the DD, it is an OOPS language. And DD is close. And finally the DL is close. DL means definition list is closed. See output, Control S and refresh. So it is the definition title and it is the data description. It is the definition title, it is the description. So it is called as definition list. So it is third type. So please mention this example also. Okay na, 2 minutes time istanu, ee example raskondi. సో నెక్స్ట్ క్లాస్ అనేది రేపు చెప్పుకుందాం. థ్యాంక్ యూ.